హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ వెల్ గ్లో వెల్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ పన్నీర్ చీజ్ రోల్. ఇంగ్రీడియంట్స్ చూద్దామా. మనకు కావాల్సినది పిండి, గోధుమ పిండి తడిపి పెట్టుకుంది, అండ్ పన్నీర్, చీజ్, క్యారెట్ తురుముకుంది, ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, స్పైసీ కోసం పెప్పర్, పసుపు, గార్లిక్, సాల్ట్, అండ్ ఇది డ్రై పౌడర్ కొరియాండర్ది, అండ్ స్పెషల్ మసాలా. సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడవ్వనివ్వాలి. వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కడాయిలో ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ ఫ్రై అయిన తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ యాడ్ చేసుకోవాలి. గార్లిక్లో ఉన్న పచ్చి స్మెల్ మొత్తం పోయిన తర్వాత పన్నీర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గార్లిక్ అనేది ఫ్రై అవ్వాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం పన్నీర్ అనేది వేసుకోవాలి. సో ఈ మాత్రం వచ్చినా మనకి చాలు గార్లిక్. సో ఇప్పుడు మనం దీంట్లోకి ముందు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ కూడా లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. గార్లిక్ ఫ్రై అయితే మనకి పన్నీర్కి కూడా దాని ఫ్లేవర్ అనేది మంచిగా పట్టుకుంటుంది. సో మనకి తినేటప్పుడు కూడా పన్నీర్ టేస్ట్ అండ్ గార్లిక్ టేస్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. పన్నీర్ ఫ్రై అయ్యేంత వరకు లిడ్ పెట్టుకుందాం. లిడ్ పెట్టుకొని పన్నీర్ ఫ్రై అయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ లిడ్ తీసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఈ మాత్రం గోల్డెన్ కలర్ వస్తే చాలు మనకి పన్నీర్ అనేది. తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. సో సిమ్లో పెట్టుకొని సైడ్ బౌల్లో వేసుకోవాలి, లేదంటే పన్నీర్ అనేది కంప్లీట్గా బ్రౌన్ అయిపోతుంది. అప్పుడు ఫ్లేవర్ అనేది పోతుంది, పన్నీర్ అండ్ గార్లిక్ ఫ్లేవర్ అనేది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒక కప్ ఆఫ్ ఆనియన్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మనకి లైట్గా పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని కంప్లీట్గా ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి.
అయిపోతుంది. ఆనియన్ మనకి ఈ మాత్రం ఫ్రై అయినా చాలు. ముందుగానే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా ఆనియన్లోనే యాడ్ చేసుకోవాలి. సో క్యారెట్ పచ్చి స్మెల్ కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ పచ్చి స్మెల్ అయితే పోయింది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న గార్లిక్ అండ్ పన్నీర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. పన్నీర్ గార్లిక్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న పెప్పర్, సాల్ట్ అండ్ మసాలా, పసుపు అండ్ డ్రై కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్పైసీనెస్ కోసము ఓన్లీ స్పెషల్ మసాలా హోమ్మేడ్ది అలాగే పెప్పర్ మాత్రమే యూస్ చేస్తున్నాను. సో పెప్పర్ వల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అలాగే లైట్గా కూడా ఉంటుంది, హెవీ స్పైసీ అనేది ఉండదు. సో ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఇది డ్రైగా ఉంటుంది. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ లిడ్ అనేది పెట్టుకుందాం. సో పన్నీర్కి మనం వేసుకున్న మసాలా అంతా కూడా పట్టేంత వరకు సో ఒక 1 మినిట్ లిడ్ పెట్టుకొని మనం కుక్ అవ్వనిద్దాం. సో అప్పటి వరకు మనము ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండిని ఇలా ముద్దల్లా ఫామ్ చేసుకొని సో మనం చపాతీ సైజులో చేసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి మనం లిడ్ ఓపెన్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పన్నీర్ ఫ్రైని సైడ్కి పెట్టుకుందాం, కొంచెం కూల్ అవ్వాలి. సో మనం ముందు తడిపి పెట్టుకున్న పిండిని ఇలా రౌండ్గా చేసుకొని కొంచెం పిండిలో డిప్ చేసుకొని చపాతీ సైజులో చేసుకోవాలి. సో కొంచెం ఈ సైజ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. చపాతీ అనేది మనకి సాఫ్ట్గా వస్తుంది. సో ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి పిండిలో డిప్ చేసుకొని రౌండ్గా చేసుకోవాలి. సో మనకు చపాతీ ఎంత సన్నగా ఉంటే మనకి రోల్ చేసుకోవడానికి అంత ఈజీగా ఉంటుంది. కొంచెం పిండి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2 సైడ్స్ కూడా కొంచెం రోల్ చేసుకోండి.
రౌండ్గా రావాలి చపాతీ అనేది, అప్పుడే మనకి రోలింగ్కి పర్ఫెక్ట్గా. సో లేదంటే మనం స్టఫ్ చేసుకున్న పన్నీర్ అనేది సైడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు రోల్ చేసుకున్న దాన్ని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన ఫ్రై చేసుకోవాలి. రొట్టె కాల్చుకున్న తర్వాత స్టఫ్ అనేది చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత మీరు ఆయిల్ అన్న వేసుకోవచ్చు లేదా బటర్ అన్న వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ప్యాన్ పైన ఇది వేసుకొని 2 సైడ్స్ లైట్గా ఒక సైడ్ అయితే లైట్గా కాల్చుకోవాలి. సో మనం ఎక్కడైతే స్టఫ్ చేసుకుంటున్నామో అది ప్రాపర్గా కుక్ కావాల్సి ఉంటుంది. చపాతీ అనేది ప్రాపర్గా కాలాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం చపాతీని టర్న్ చేసుకుందాము. నాకు ఇక్కడ చపాతీ మరీ సన్నగా రావడం వల్ల స్టిక్ అవుతుంది ప్యాన్కి. సో ఒక సైడ్ ఇట్లా కుక్ అయిన తర్వాత దీన్ని మనం సిమ్లో పెట్టుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఫ్రైని స్టఫ్ చేసుకుందాం. సో ఇలా స్టఫ్ చేసుకోవాలి. మిడిల్ పార్టీషన్లో పన్నీర్ అనేది వేసుకోవాలి. మిక్స్ సరిపడంతా పన్నీర్ అనేది వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చీజ్ అనేది ఇట్లా మనం సైడ్స్కి వేసుకోవాల్సి ఉంటుంది. సో సైడ్స్కి వేసుకోవడం వల్ల మనకి ప్రాపర్గా స్టిక్ అవుతుంది. అలాగే ఇప్పుడు కొంతమందికి చీజ్ ఎక్కువ అలవాటు లేని వాళ్ళు కూడా వాళ్ళకి చీజ్ తిన్న ఫీలింగ్ అనేది ఉండదు. ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా రోల్ చేసుకోవాలి. లాస్ట్లో మనం ఇక్కడ క్లోజింగ్ దగ్గర కొంచెం చీజ్ అనేది స్టిక్ అవ్వడం కోసం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా రోల్ చేసేసుకొని కొంచెం ఇక్కడ ఇట్లా మనం టైట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్యూ సెకండ్స్, 1 సెకండ్ ఇట్లా. అంతే, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే పన్నీర్ రోల్ రెడీ. సో దీన్ని మనము పుదీనా చట్నీ అండ్ టమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఇంకో చపాతీని కూడా మనం అట్లనే రౌండ్గా చేసుకోవాలి. సో ఇందాక మనకి చపాతీ సన్నగా రావడం వల్ల లైట్గా సైడ్స్కి చినిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చూస్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం చపాతీకి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి.
చపాతీని పెద్దగా చేసుకుందాం. చపాతీ చేసుకుందాం. ఇట్లా స్టిక్కీగా అయినప్పుడు మనము పొడిపిండి వేసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్. సో ఇప్పుడు మనం పైన కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ వేసుకోండి. సో ఇప్పుడు ఫ్లిప్ చేసుకోవాలి చపాతీని. సో ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ప్రాసెస్. సేమ్ చపాతీలకి పన్నీర్ అనేది స్టఫ్ చేసుకోవాలి. ఈవెన్గా స్టఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు దీనిపైన చీజ్ అనేది వేసుకోవాలి. నేనైతే చీజ్ నార్మల్గా తింటాను కాబట్టి ఎక్కువగా వేసుకోవట్లేదు. సో మీరు చీజ్ తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. స్లోగా ఇలా రోల్ చేసుకోండి. ఫైనల్లీ మన రోల్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ చీజ్ రోల్ రెడీ. సో మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.